కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ తుపాకీ రాముడు మీటింగ్ పెట్టుకొని రైతుల పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు, రైతులంటే బీఆర్ఎస్ పార్టీకి అపారమైన గౌరవం ఉన్నట్టు రైతుల సభని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆల్రెడీ రోజు ఉదయంకి వెళ్ళి ఈ విషయాలపైన లెక్కలతో సహా మా పార్టీ బీసీసీ అధ్యక్షులు, సహచర విప్లు అందరు కూడా కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది. ఆ లెక్కలతోటి కొంచెం స్పష్టత తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా కేటీఆర్కి ఇవ్వదలుచుకున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అనేక సందర్భాలలో రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని పట్టించుకోకుండా ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకి సంఖ్యలేసి నేరళ్లలో రైతులని హింసించి జైల్లో పెట్టి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థని వాడుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వారిపైన దాడులు చేసి 10 ఏళ్ల మీ రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది కేవలము 2,88,000 కోట్లు మటుకే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 2,88,000 కోట్లు మటుకే బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 28 నెలల్లో 1,52,656 కోట్లు 1,52,656 కోట్లు కేవలము 28 నెలల రైతుల సంక్షేమం కోసం, రైతుల రుణమాఫీ అయితేనేమి, సన్నాలకి బోనస్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, రైతుల సంక్షేమం కోసము అనునిత్యము రైతుల కోసము పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. నిజంగా రైతుల సంక్షేమం కోసం ఏదైనా సభని ఏర్పాటు చేసినప్పుడు సమస్యల పైన మాట్లాడితే బాగుంటుంది, సమస్యల గురించి వివరించినా బాగుంటుంది. కానీ మీటింగ్ ఏదో రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, లేదా నిన్ను నువ్వు చూపించుకోనీకి, లేదా మీ అయ్య దగ్గర మార్కులు కొట్టేనీకి, లేదా బావ కంటే నేను గొప్ప అని చెప్పి చూపించుకోనీకి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు వస్తే తెలంగాణ ప్రజలు గుడ్డలు ఒడిదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. కేటీఆర్, నేను కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడే మాటలకి. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే డ్రగ్స్ తీసుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అనే ఒక అనుమానాలు తెలంగాణ ప్రజలకి లేవనెత్తే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మీటింగ్లో ఏదైనా విషయాలు ఉన్నప్పుడు రైతులకు ఈ విషయాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీటిపైన లేవనెత్తి ఆ సమస్యల గురించి మాట్లాడితే నిజంగా ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయేమో వాటిపైన ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, రేవంత్ రెడ్డి గారిని తిడుతూ మధ్యలో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాను. కేటీఆర్ నీకు అడుగుతున్న, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం పట్ల, వారి యొక్క చెల్లె పట్ల అపారమైన ప్రేమతోటి, అపారమైన గౌరవంతో వారి యొక్క స్థానాన్ని వారి చెల్లెకి ఇచ్చి ఎంపీని చేశారు. నువ్వేం చేసినావురా నాయన? మీ చెల్లె ఈ రోజు మీ పార్టీ ఇచ్చిపెట్టి, నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి రోడ్డు పైకి వచ్చి నేను రోజుని గుడ్డలిప్పుతుంది. అనుక్షణం అనునిత్యం మీరు రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. మీరు ఏం పీకిలు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి భారతదేశానికి పోయినామని చెప్పి రోజుకొక పదజాలం ఉపయోగించి మిమ్మల్ని తిడుతుంది. కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని రోజు తిడుతుంటే సిగ్గు లేకుండా, వాటికి సమాధానం చెప్పలేక, ఆ మాటలకి స్పందించలేక, ఇంట్లో ఇల్లే సగలు పెట్టుకోకుండా బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయారనేది. ఈరోజు నిన్ను ఈ యొక్క మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు కొడుకా అనే పదం ఉపయోగిస్తే నేను కూడా ఏంద్రా కొడుకా అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా నీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చదువుకొని సూటు బూట్ వేసుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకో. మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయితోటి మాట్లాడు. Subscribe us and press the bell icon for more interesting updates.